సార్ నమస్తే సార్. ఈరోజు నేషనల్ లెవెల్ కరాటే ఛాంపియన్షిప్ ఇంత పెద్ద ఎత్తున జరిగింది, అది కూడా మీ ఏరియాలో జరగటం మీకు ఎలా అనిపిస్తుంది సార్? చాలా సంతోషం. మా ఏరియాలో ప్రతి సంవత్సరం మాస్టర్ రవి గారు ఇలా అరేంజ్ చేస్తున్నారు. చాలా మేము కూడా ఎంకరేజ్ చేస్తున్నాం వారిని. వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి తరలి వస్తున్నారు స్టూడెంట్స్, వివిధ రాష్ట్రాల నుంచి తరలి వస్తున్నారు. వాళ్ళందరికీ ఫుడ్ ఏర్పాటు చేయడం, వీళ్ళందరికీ శిక్షణ ఇవ్వడం ఇది చాలా సాహసంతో కూడుకున్నది. బట్ రవి గారు ఏంటంటే సమాజం కోసం ఇంత మేలు చేస్తున్నప్పుడు మేము వాళ్ళతో పాటు మేము కూడా నడుస్తున్నాం, మేము కూడా వాళ్ళకి సహాయం చేస్తున్నాం. ఆర్థికంగా కానివ్వండి, పౌరుగా కానివ్వండి, ఇదని కానీ మేము సహాయం చేస్తున్నాం. బట్ సమాజంగా ఉపయోగపడే సేవ వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ కాకుండా వీళ్ళు కాకుండా సమాజంగా ఉపయోగపడే సేవ వీళ్ళు చేస్తున్నారు. అట్లా వీళ్ళు చేస్తున్న కరాటే కావచ్చు, కుంఫు కావచ్చు, వీళ్ళు సెల్ఫ్గా కాకుండా సమాజానికి కూడా ఉపయోగపడాలని కోరుకుంటున్నాం మేము. అంటే మీరే చెప్తున్నారు కదా, చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు, మీరు కూడా ప్రోత్సాహం అనేది ఇస్తూ ఉన్నారు. ఇక ముందు కూడా మీ ప్రోత్సాహం ఎలా ఉండబోతుంది? తప్పనిసరిగా మేడం, ఇంకా పెద్ద ఎత్తున చేస్తాం. ఇంకా దీన్ని నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా చేద్దామని ప్లాన్లో మేము ఉన్నాం. రాబోయే 5-6 సంవత్సరాలు కూడా ఉన్నాం, చేస్తాం. పెద్ద ఎత్తున చేద్దాం, ఈ చర్య చేపడతాం కంపల్సరీ. ఈరోజు అంటే నేషనల్ లెవెల్ ఇది జరిగేది, చాలా రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు స్టూడెంట్స్, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది మేడం. వీళ్ళందరినీ ఇలా చూస్తుంటే ఒక్క రూప్ కింద ఎన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు అరేంజ్ చేసిన రవి గారికి నిజంగా అభినందనీయం. రవి గారే కాదు, మాస్టర్స్ అందరూ కూడా చాలా అభినందనీయం. అలాగే మీ మీడియా వాళ్ళు కూడా నిజంగా వచ్చి కవర్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మాకు చాలా సంతోషం మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. Please